హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మాకు వీక్లీ వన్స్ వాటర్ క్యాన్స్ వేస్తారు అపార్ట్మెంట్లో. గురువారం రోజు వేస్తారు. టిన్స్ మనం నైటే ముందు రోజు నైటే బయట పెట్టుకోవాలి. ఇట్లా అందరూ బయట పెట్టేసుకుంటారు. ఒకవేళ మనం బయట పెట్టకపోతే టిన్స్ వాళ్ళు అక్కర్లేదేమో అనుకొని వేయకుండానే వెళ్ళిపోతారు. మార్నింగే వాళ్ళు వచ్చి తలుపు కొట్టారు. మేమైతే 3 క్యాన్స్ వేయించుకుంటాము వీక్లీ వన్స్. పిల్లలు హాలిడేస్ కదా, మార్నింగే ఆటలు స్టార్ట్ చేశారు. ఇంకా నేను ఊడ్చడం, ఫుడ్ తినడం ఇవన్నీ అయిపోయినాయి. నిన్న చికెన్ చేశాను. ఇంకా నేను హాస్ని అదే, ఇవాళ టిఫిన్ కూడా చేయలేదు, అదే వేసుకొని రైస్ తినేస్తాము. ఇంకా ఈ ఇయర్లో మేము తింటున్న మ్యాంగోస్ ఇది 3rd టైం అనుకుంటా మేము ఈ ఇయర్లో తినడము. చాలా అంటే చాలా తక్కువ తిన్నాము ఈ ఇయర్లో. ఈ ఒక్క కాయకి 70 రూపీస్ అంట. ఇంకా ఎప్పుడన్నా ఒకసారి తీసుకొచ్చుకుంటున్నాము. అదే ఇండియాలో అయితే ఈసరికి తిని బోర్ కొట్టేసి ఉండేదేమో. అవి అంత 70 రూపీస్ పెట్టి తీసుకొచ్చినా కానీ ఒక్కొక్కసారి పచ్చిగా ఉండడం, లేదంటే పండిపోయి ఒక సైడ్ పాడైపోవడం అలా అవుతుంది. అందుకే చూసి అయినా 70 రూపాయలు అంటే ప్రాణం ఒప్పట్లేదు. అందుకే జస్ట్ 3 సార్లు తెచ్చుకున్నాం అంతే ఇవి ఇయర్లో. ఇంకా తర్వాత మా హస్బెండ్ కోసం అనేసి ఇంకా వంకాయ బంగాళదుంప కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ మేము అసలు తినము, హాస్ని కానీ నేను కానీ. అయితే హాస్ని వంకాయల బంగాళదుంప వేస్తే ఆ బంగాళదుంపలు మాత్రం తీసుకొని తింటుంది. మేము ఒకసారి ఫామ్కి వెళ్ళానని వీడియో పెట్టాను కదా, అక్కడ శ్వేత వంకాయలు తీసుకుంటుంది ఫ్రెష్వి, చెట్టుకి తెంపి ఇస్తున్నారు. అవి మంచిగా ఉన్నాయి కదా అనేసి తీసుకున్నాను. అప్పుడు వచ్చి ఒకసారి చేస్తే కర్రీ మా వారికి చాలా నచ్చిందంట. మేము అసలు వంకాయలే తీసుకురాము, అప్పుడు తన కోసం అని తెచ్చాను. ఇంకా అప్పటి నుంచి బాగుంది అన్నారనేసి తన కోసం మాత్రమే కొన్ని తీసుకొస్తాను. ఇంకా వంట చేయడం అయిపోయింది. ఇంకా తనకి ఫుడ్ కూడా పెట్టేశాను. కిచెను నేను వీడియోస్లో చూపిస్తుంటాను కదా ఎప్పుడు నీట్గా, అలా అయితే ఉండదు. వీడియోస్ తీస్తున్నప్పుడు వీడియో వెనకాల ఇలా ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరికీ వర్కింగ్ డే అయినప్పుడు మార్నింగే వంట చేస్తాను కదా, అప్పుడైతే ఇంకా చాలా గందరగోళంగా ఉంటుంది. ఇంకా ఆ టబ్లో గిన్నెలన్నీ ఖాళీ చేసేసి వంట కూడా చేసేసాను కదా, ఇంకొకసారి సాయంత్రానికి గిన్నెలు ఏమీ లేకుండా గిన్నెలు ఉంటే గిన్నెలు కూడా తోమేసేసాను. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు కమెంట్ చేశారు దోశ బ్యాటర్ చూపించమనేసి. నేను దోశకి నానబెట్టుకుంటున్నాను. ఇంకా పనిగా వీడియో అయితే తీశాను. నేను యూస్ చేసేది ఇడ్లీ దోశ రైస్ అయితే యూస్ చేస్తున్నాను. నేను అంతకుముందు వేరే ప్యాకెట్ యూస్ చేశాను, నాకు అది చాలా మంచిగా అనిపించింది. మా హస్బెండ్ ఇది తీసుకొచ్చేసారు, మళ్ళీ ఇది కూడా ట్రై చేద్దాం కదా అనేసి. నాకు ఇది ఓకేగా అనిపించింది. ఇవైతే నేను 4 కప్స్ తీసుకుంటున్నాను బియ్యము. ఈ 4 కప్స్కి 4 కప్స్లో నేను కొంచెం పచ్చిశనగపప్పు ఉంటాయి కదా, అవి ఒక స్పూన్ అయితే తీసుకున్నాను. కొంతమంది మెంతులు కూడా వేసుకుంటారు కదా, నేనైతే మెంతులు వేసుకోను, చేదుగా వచ్చేస్తుందేమో అనిపిస్తుంది. ఆ 4 కప్స్ రైస్కి నేను 1 కప్ మినపప్పు వేసుకుని అందులో జస్ట్ ఒక పైన 2 స్పూన్స్ వేసుకుంటాను. దోశపిండి మంచిగా వస్తుంది అనేసి నేను ఎప్పుడు ఇలాగే నానపెట్టుకుంటాను. ఇంకా వాటిని శుభ్రంగా నానపెట్టేసి మంచినీళ్ళు పోసి అయితే నానపెట్టేసుకున్నాను. నేనైతే ఇందులో అటుకులు కూడా వేసుకునేదాన్ని, ఇప్పుడు నా దగ్గర అవైలబుల్గా లేవు. ఇంకా పప్పు అవన్నీ నానపెట్టేసిన తర్వాత హెడ్ బాత్ చేద్దాము అనేసి నా దగ్గర హెర్బల్ పౌడర్ ఒకటి ఉంది, నేను అది అప్లై చేసుకుంటాను తలకి ఎప్పుడు. అది ఆయిలీ హెయిర్ మీద అప్లై చేసుకోవాలి. దాన్ని వాటర్లో డైల్యూట్ చేసుకొని తలకు అప్లై చేసుకోవడమే. డాండ్రఫ్ అయితే చాలా ఎక్కువ వచ్చేసింది, అసలు చాలా అంటే చాలా ఎక్కువ వచ్చింది. నేనైతే ఏం కేర్ తీసుకోవట్లేదు, అదొకటి మాత్రం అప్లై చేసుకుంటాను. నేను తలస్నానం చేస్తే నూనె పెట్టుకునేదానికి బద్ధకం, నూనె పెట్టుకుంటే మళ్ళీ హెడ్ బాత్ చేసేదానికి బద్ధకం. ఇంకా తర్వాత ఇల్లు అది ఊడ్చేసాను, ఆ ప్యాక్ డ్రై అయ్యేలోపు ఇల్లు తుడిచేసాను. ఇంకా సాయంత్రం మా అపార్ట్మెంట్లో ఒక అబ్బాయిది బర్త్డే అంట, వాళ్ళు హాస్నిని ఇన్వైట్ చేశారు. గిఫ్ట్ తెద్దామనేసి కిందకి వెళ్దామనేసి వచ్చాము. అయితే నేను కృష్ణ గారు అని చెప్పాను కదా, ఆయన మా వారికి ఫోన్ చేశారు, క్రికెట్ ఆడదాము రండి అనేసి. ఇంకా కిందకి షాప్ దగ్గరికి వెళ్తూ ఇంకా క్రికెట్ ఆడదామనేసి వచ్చాము.
నేను అంతకుముందు ఒక వీడియోలో షేర్ చేశాను కదా, లేడీస్ కోసము క్రికెట్ టోర్నమెంట్ జరుగుతున్నాయి అనేసి. నేను అప్పుడు పార్టిసిపేట్ చేశాను. అవే కాకుండా ఒక 3 టైమ్స్ ఏమో ఆడాము. నాకు అప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకా అక్కడికెళ్ళి గిఫ్ట్ అయితే తీసేసుకొని ఆ బ్యాగ్లో పెట్టాము. గిఫ్ట్ తీసేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఫుడ్ తినేసి బట్టలు అయితే చాలా బట్టలు ఉన్నాయి, అవైతే మడతేసేసాను. నేను పెట్టిన లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, హాస్నికి డ్రాయింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనేసి. అసలు ఈ బొమ్మ మాత్రం హాస్నియే వేసింది. మేము ఎవ్వరం హెల్ప్ చేయలేదు. తనంతట తనే వేసింది. ల్యాప్టాప్లో పెట్టుకొని జస్ట్ చూసి వేసింది అంతే. అసలు నాకైతే ఎంత ప్రౌడ్గా ఉందంటే, అసలు ఎంత బాగా వేసిందో. పైన చూడండి, హాస్ని అని పేరు కూడా రాసింది. ఇట్లా బొమ్మలు వేసుకొని అన్నీ కలెక్ట్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకుంటుంది. ఇది హాస్ని వాళ్ళ అత్త డీపీ పెట్టుకుంది, ఇంకా స్టేటస్ కూడా పెట్టుకుంది. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.